ఏదైతే మీరు జీవితంలో పొందారో దాన్ని కోల్పోవాలి కూడా. ఈ జీవితం ఈ రోజు మీది, దీని అంతం కూడా జరగాల్సిందే. అప్పుడిక భయపడాల్సిన అవసరం ఏముంది? ఈ భయం మీకు జీవితాన్ని జీవించనివ్వకుండా చేస్తుంది, అంతే, ఇంకేం కాదు. మార్గం నుంచి తప్పుకుంటేనే కదా తెలుస్తుంది మళ్ళీ కొత్త మార్గాన్ని ఎలా చేసుకోవాలి అని. కొంతమందిని జీవితంలో నుండి కోల్పోతే అప్పుడు తెలుస్తుంది మీకు మీ వాళ్ళు ఎవరు అని. ఈ భయాన్ని చూసి అస్సలు భయపడకండి. ఈ నక్షత్రాలు కూడా చీకటి లేకుంటే బలహీనమైనవే. శివుడు కూడా మహాదేవుడవడానికి విషాన్ని తాగాల్సి వచ్చింది. ప్రతి స్థితి, ప్రతి సఫలం మిమ్మల్ని పరీక్షిస్తుంది. అందులో మీ విజయాన్ని సాధించడం మీ కార్యం. ఎప్పుడైనా మీ సమక్షంలోకి భయం వచ్చినా, ఏదైనా ఆపదొచ్చినా భయపడకుండా ధైర్యంగా దాన్ని ఎదుర్కోండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పోరాడతారో స్వయంగా విజయమే వారి ముందుకొస్తుంది. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.